ఫ్రెండ్స్, గత క్లాసులో మనం వృత్త పద్యాల్లో ఒకటైనటువంటి ఉత్పలమాల పద్యం యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఎస్జిటిలో ఎక్కువ అడుగుతున్నారని చెప్పి, అది కాకుండా మీ యొక్క రెస్పాన్స్ ని బట్టి మిగిలిన పద్యాల యొక్క లక్షణాలు కూడా చెప్పాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మీకు ఈ వీడియోలో మిగిలిన వృత్త పద్యాలైనటువంటి చంపకమాల, శార్దూలం, మత్తేభం యొక్క లక్షణాలని మీకు తెలియచేస్తాను. సో వీటిలో భాగంగా ఈ ఉత్పలమాల తర్వాత మనం చెప్పుకోదగినటువంటి పద్యం చంపకమాల. ఈ చంపకమాల పద్యంలో ప్రతి పద్యంలో కూడా 4 పాదాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, పాదము అంటే వరుసలు, 4 వరుసలు ఉంటాయి, 4 లైన్లు ఉంటాయి. ప్రతి పాదంలోనే కూడా మనకి న, జ, భ, జ, 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 ర అనే గణాలు వరుసగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ వృత్త పద్యాల్లో మొదటి గణంలో కనుక నా అనేటువంటి గణం వచ్చిందంటే అది ఖచ్చితంగా చంపకమాల అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఈ చంపకమాలలో ప్రతి పాదంలోని కూడా న, జ, భ, జ, 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 ర అనే గణాలు వరుసగా ఉంటాయి. సో ప్రతి పాదంలో కూడా ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 21 అక్షరాలు ఉంటాయి. ఉత్పలమాలకి 20 అక్షరాలు ఉంటాయి, ఈ చంపకమాలకి 21 అక్షరాలు ఉంటాయి ప్రతి పాదాన్ని లెక్క పెట్టుకుంటే కనుక. సో ఆ విధంగా చూసుకుంటే ఈ మొత్తం చంపకమాల పద్యంలో మనకి ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 84 అక్షరాలు ఉంటాయి. 84 అక్షరాలు ఈ చంపకమాల పద్యంలో ఉంటాయి. అలాగే ప్రతి పాదంలో కూడా యతిమైత్రి పాటించాలి. అది ఎలా అంటే ఏ అక్షరాలు కంటే మొదటి అక్షరానికి, ప్రతి పాదంలో మొదటి అక్షరానికి అలాగే 11వ అక్షరానికి యతిమైత్రి అనేది పాటించాలి. యతిమైత్రి అనేది ఉంటుందన్నమాట. ఉత్పలమాలలో చూసుకుంటే 10వ అక్షరం, ఇక్కడ చూసుకుంటే 11వ అక్షరం యతిమైత్రి ఉంటుంది. అలాగే ప్రాస నియమం కలదు. ప్రాస నియమం అంటే ఏంటంటే పద్యంలో 4 పాదాలలోని కూడా 2వ అక్షరం ఒకే హల్లును ప్రయోగించడాన్ని ప్రాస నియమము అని అంటారు. ఈ చంపకమాల పద్యంలో నేను ప్రతి పాదంలో కూడా 21 అక్షరాలు ఉంటాయని చెప్పాను. సో 21 అక్షరాలు కూడా ఎలా ఉంటాయంటే 7 గురువులు ఉంటాయి, అలాగే 14 లఘువులు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా చూసుకుంటే 7 గురువులు ఉంటాయి, 14 లఘువులు ఉంటాయి. సో ఆ ప్రకారం చూసుకుంటే మొత్తం పద్యంలో ఎన్ని గురువులు ఉంటాయంటే 28 గురువులు ఉంటాయి. అలాగే ఎన్ని లఘువులు ఉంటాయంటే 56 లఘువులు అనేవి ఉండడం జరుగుతుందన్నమాట. సో చంపకమాల తర్వాత మనం శార్దూలం యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. శార్దూలం అంటే పులి అని అర్థం. సో ఛందస్సులో ఈ శార్దూల పద్యం అనేది పెద్ద పులి లాంటిదని చెప్పొచ్చు. సో దీని యొక్క లక్షణాలు చూసుకుంటే కనుక ఇందులో కూడా ప్రతి పద్యంలో కూడా 4 పాదాలు ఉంటాయి, 4 వరుసలు ఉంటాయి అన్నమాట. పద్యానికి 4 వరుసలు ఉంటాయి. సో ప్రతి పాదంలో కూడా ఏ గణాలు ఉంటాయంటే మనకి శార్దూల పద్యం యొక్క గణాలు ఏంటంటే మా, స, జ, స, త, త, గ. మా, స, జ, స, త, త, గ అనే గణాలు వరుసగా ఉంటాయి. సో గణ విభజన చేసుకున్నప్పుడు మొదటి గణంలో మా అనేటువంటి గణం వచ్చిందంటే అది ఖచ్చితంగా శార్దూలం అవుతుంది. మనం వృత్త పద్యాలు చూసుకుంటే వృత్త పద్యాలు గణ విభజన చేసినప్పుడు మొదటి గణంలో మా వచ్చిందంటే అది శార్దూల పద్యం అవుతుంది. సో శార్దూల పద్య పాదంలో ప్రతి పాదంలో మస, జస, తత, గ అనేటువంటి గణాలు వరుసగా ఉంటాయి. సో ప్రతి పాదంలో కూడా ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదానికి ఉండేటువంటి అక్షరాలు ఏంటంటే 19. అలాగే యతిమైత్రి ఏ అక్షరానికి ఉంటుందంటే మొదటి అక్షరానికి అంటే యతి అక్షరానికి, అలాగే 13వ అక్షరానికి ప్రతి పాదంలో కూడా యతిమైత్రి పాటించాలి. మొదటి అక్షరానికి అలాగే 13వ అక్షరానికి యతిమైత్రి అనేది పాటించాలి, యతిమైత్రి ఉంటుంది. అలాగే చివరి పాయింట్ ఏంటంటే ప్రాస నియమం కలదు. ప్రాస నియమం అంటే పద్యంలో 4 పాదాల్లో కూడా 2వ అక్షరం ఒకే హల్లును ప్రయోగించడం. సో ఇలాగా శార్దూల పద్యం చూసుకుంటే కనుక
ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా మా స జ స త త గ అనే గణాలు వరుసగా ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 19 అక్షరాలు ఉంటాయి. యతిమైత్రి ప్రతి పాదంలోనే ఉంటుంది. మొదటి అక్షరానికి 13వ అక్షరానికి యతిమైత్రి ఉంటుంది. అలాగే ప్రాస నియమం అనేది కలదు. ఈ శార్దూల పద్యంలో చూసుకుంటే కనుక ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయని చెప్పాను. సో ఇవి ఎలా ఉంటాయంటే 11 ఏమో గురువులు ఉంటాయి, 8 ఏమో లఘువులు ఉంటాయి. 11 గురువులు, 8 లఘువులు. అంటే మొత్తం పద్యంలో చూసుకుంటే ఎన్ని గురువులు ఉంటాయంటే 11 కాబట్టి 11 ఇంటూ 4 అంటే 44 గురువులు ఉంటాయి. అలాగే 32 లఘువులు ఉంటాయి. 44 గురువులు అలాగే 32 ఏమో లఘువులు ఉంటాయి శార్దూల పద్యంలో. ఈ పద్యం తర్వాత మనం మత్తేపం పద్యం యొక్క లక్షణాలని తెలుసుకుందాం. సో మత్తేపం పద్యం యొక్క లక్షణాలు చూసుకుంటే కనుక ఈ పద్యంలో కూడా ప్రతిసారి చెప్పేదే, వృత్త పద్యాలన్నింటికి కూడా 4 పాదాలు ఉంటాయి. మత్తేపం పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోని కూడా ఏ గణాలు ఉంటాయంటే స భ ర న మ య వ అనే గణాలు వరుసగా ఉంటాయి. సో గణ విభజన చేసుకున్నప్పుడు మొదటి గణంలో గనక సా వచ్చిందంటే అది మత్తేభం అవుతుంది. వృత్త పద్యాల్లో 3 అక్షరాలతో విడగొట్టేటువంటి ఆ గణాలలో మొదటి గణం గనక ఆ సగణం వచ్చిందంటే అది మత్తేభం పద్యం అవుతుంది. సో ఈ పద్యంలో ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 20 అక్షరాలు ఉంటాయి. 20 అక్షరాలు అంటే మొత్తం పద్యానికి చూసుకుంటే ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 80 అక్షరాలు ఉంటాయి. మొత్తం పద్యంలో 80 అక్షరాలు ఉంటాయి. అలాగే ప్రతి పాదంలోని కూడా మొదటి అక్షరానికి అలాగే 14వ అక్షరానికి యతిమైత్రి ఉంటుంది. మొదటి అక్షరానికి 14వ అక్షరానికి యతిమైత్రి ఉంటుంది. ప్రాస నియమం కలదు. ప్రాస నియమం అనేది ఖచ్చితంగా ఉంటది. ఈ మత్తేవ పద్యంలో చూసుకుంటే కనుక ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయని చెప్పాను. ప్రతి పాదంలో ఈ 20 అక్షరాలు ఏంటంటే ఇందులో 10 గురువులు ఉంటాయి, 10 లఘువులు ఉంటాయి. 10 గురువులు ప్రతి పాదంలో 10 లఘువులు ఉంటాయి. సో ఓవరాల్ గా మొత్తం పద్యంలో చూసుకుంటే కనుక మొత్తం పద్యంలో 40 గురువులు ఉంటాయి, అలాగే 40 లఘువులు ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అండ్ ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.